టాకింగ్ టు గోశాల. అన్నీ భలే వస్తున్నాయిరా. నీకు హాయ్ చెప్తున్నాయి అన్నీ. వెళ్ళు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా లంచ్ వచ్చేసి ఇదన్నమాట. చపాతీ అండ్ ఆలూ కుర్మా, పన్నీర్ కుర్మా, సాలెడ్. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా రైజిన్స్ అనేవి. సో లాస్ట్ టైం నేను కూడా చేయించాను లక్ష్మీదేవి. సో ఇందులో మనకి కృష్ణుడి పంపించాను. సో నౌ ఇక్కడ దిగాం మేము. ఇక్కడ నుంచి ప్రేమ మందిర్కి వెళ్ళాలి. లోపలికి కొంచెం నడవాలి. అంత అట్రాక్టివ్గా ఉంది. హలో. సో చాలామంది మెసేజెస్లో కామెంట్స్లో నా హెయిర్ కేర్ గురించి అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ మై హెయిర్ కేర్. ఇప్పుడు చూపించిపోతున్నాను అనమాట. ముఖ్యంగా ఈ సమ్మర్కి ఎట్లా నేను యూజ్ చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు. ఆల్రెడీ నాది కొంచెం హెయిర్కి కానీ స్కిన్కి కానీ నా స్కాల్ప్కి కానీ ఆల్రెడీ నా స్కాల్ప్ అనేది ఆయిలీ స్కాల్ప్ అనమాట. సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా యూజ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కామా ఆయుర్వేద వాళ్ళది భృంగరాజ్ తైలం అనమాట. ఈ ఆయిల్ చాలా చాలా బాగుంటుంది. హెయిర్కి చాలా డెన్స్ ఇస్తుంది అనమాట. అండ్ డాండ్రఫ్ కానీ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కానీ ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది హెయిర్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న షాంపూ వచ్చేసి ఇది లవ్ బ్యూటీ. తెలుసు కదా, ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ పారాబెన్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఇందులో వేగన్ కాబట్టి హ్యాపీగా ఇది యూజ్ చేయొచ్చు. ఇది నేను ఆనియన్, బ్లాక్ సీడ్ ఆయిల్ అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి యూజ్ చేస్తున్నాను అనమాట. టూ మచ్ హెయిర్ ఫాల్ ఉంది నాకు ఇప్పుడు. సో అది కంట్రోల్ చేసుకోవడానికి ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్న షాంపూ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కండిషనర్ ఎక్కువ వాడను. కండిషనర్ స్కిప్ చేసి హెయిర్ మాస్క్ యూజ్ చేస్తాను నేను. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ హెయిర్ మాస్క్, లోరియల్ అబ్సల్యూట్ వాళ్ళది దిస్ కలర్. ఇది నేను చాలా చాలా ఎక్కువ ట్యూబ్సే వాడాను. లిటరల్లీ ఒక 6-7 ట్యూబ్స్ అయితే అయిపోయి ఉన్నాయి. సో ఇది కూడా మోస్ట్లీ అయిపోతుంది. రీస్టాక్ చేసుకుంటాను. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హెయిర్ మాస్క్ అని చెప్పచ్చు. మీరు ఒకవేళ కండిషనర్ యూజ్ చేయకపోయినా పర్లేదు, డైరెక్ట్గా ఈ మాస్క్ అనేది యూజ్ చేసుకుంటే చాలా సరిపోతుంది. వీక్లీ వన్స్ అట్లా నేను ఇది యూజ్ చేస్తుంటాను అనమాట. అండ్ ఎప్పుడైనా ఒక్కసారి కొంచెం మరీ ఓవర్ డ్రై అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చాయి అన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. లోరియల్ వాళ్ళది మాయిశ్చరైజర్ క్రీమ్. బట్ ఇది నైట్ ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు అనమాట. లీవ్ ఇన్ క్రీమీ టెక్స్చర్లా ఉంటుంది. జస్ట్ డ్రై హెయిర్కి అప్లై చేసుకొని వదిలేయడమే. కొంచెం స్ప్లిట్ ఎండ్స్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ లోరియల్ వాళ్ళది ఇది ఎక్స్టెన్సివ్ కేర్ సిరమ్ యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇదైతే బాటిల్ కంప్లీట్లీ ఎంటీ అండ్ నేను ఇది రీస్టాక్ చేసుకున్నాను. సో నేను ఇది కూడా చాలా చాలా ఎక్కువ వాడిన, ఏమంటారు ఇట్లా ఉంటుంది వాటర్ టైప్లోని. సో ఇప్పుడు నేను ఆల్రెడీ హెయిర్ వాష్ చేసుకున్నాను అండ్ ఇది అప్లై చేసేసుకుంటాను. ఎక్కువగా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, డ్రై హెయిర్ అవ్వకుండా అట్లా సెమీ వెట్ ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే మంచిది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. నేను ఎక్కువగా షిఫ్ట్ అవ్వను. 1-2-3 ప్రొడక్ట్సే ఎక్కువగా, అంతకన్నా ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేయలేను హెయిర్కి, బికాజ్ తెలుసు కదా. సో నా హెయిర్ టెక్స్చర్ బట్టి నేను ఇవి యూజ్ చేస్తుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్కి బాడీ వైజ్ హెయిర్ గ్రోత్ సిరమ్ యూజ్ చేస్తాను. దిస్ ఈస్ ద స్కాల్ప్. ఇది కొంచెం చాలా ఈజీ, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ స్టీల్ అది ఇచ్చారు కాబట్టి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ హెయిర్ చిక్కుపడదు, ఈజీగా ఉంటుంది. అప్లై చేసుకున్నంతసేపు చల్లగా బాగుంటుంది. అది స్టీల్ కాబట్టి కూల్గా ఉంటుంది. అండ్ జస్ట్ ఇట్లా తీసుకొని ఇలా అప్లై చేసేసుకుంటాను. దాని తర్వాత మసాజ్ చేస్తాం. యాక్చువల్గా ఇది డైలీ చేయాలి. ఈ హెయిర్ సిరమ్ డైలీ అప్లై చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే వాష్ చేసిన తర్వాత అప్లై చేస్తే స్కాల్ప్ నీట్గా ఉంటుంది, దాని మీద అప్లై చేస్తే బెటర్ కదా అన్నట్టుగా నేను హెయిర్ వాష్ చేసినప్పుడు అప్లై చేసుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ మై హెయిర్ కేర్. మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే చక్కగా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే అమెజాన్లో బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ ఆఫర్స్లో పర్చేస్ చేసుకుంటే మనకి బోల్డ్ అని మిగులుతుంది కదా. దిస్ ఈజ్ మై కంప్లీట్ హెయిర్ కేర్. అండ్ ఇప్పుడు మనకి స్టైలింగ్ కావాలంటే అది చేసుకోవచ్చు. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో బాక్స్లో మెన్షన్ చేశాను, ప్లీజ్ డూ చెక్.
So came to Goshala. Kunj Goshala. Uh-huh. Survi means the name of cow, Okay. and Kunj means forest. So, like forest, you can see that all the Gomata, but no any Gomata is tied inside with any rope or with any shackle. Okay. Nandishala is far away from this place, Mm-hmm. and we have more than 100 Nandi, Okay. and some small works we use this kind of Nandi. Okay. But when you will go inside our Nandishala, na, Hmm. you cannot find very really a very scully or weak Nandi, because all the Nandi are powerful and healthy. Oh, nice. Here you can see only some calves are there. Uh-huh. Some cows, some milking cows is different. Uh-huh. Some pregnant cows is different. Oh, okay. Different cows. అన్నీ భలే వస్తున్నాయిరా. నీకు హాయ్ చెప్తున్నాయి అన్నీ. వెళ్ళు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఎంత చక్కగా వస్తున్నాయి దగ్గరికి. క్యూటీ పైస్ ఇంత క్యూట్ క్యూట్ ఉన్నాయిరా ఇవన్నీ. ఎన్ని ఉన్నాయో. వావ్, ఇంత క్యూటీ క్యూటీస్. ఆల్ కెమెరా చూద్దాం. ఆల్ క్యూటీ పైస్. కెమెరా ఆన్ చేయగానే అన్నీ మనం అయిపోవచ్చు. హౌ మచ్ ఓల్డ్ షీస్? I'm not sure about. I think about 14, 16. I will ask to it. ఓకే. I heard that it's one of the oldest cows. దీనికి ఫర్ ఉంది. కట్టేసలేదు ఇది. కట్టేసలేదు అది. మనం చంపేసి ఏమందంట. షీఈ్ గంగా. షీల్ డూ నథింగ్, షీఈ్ వెరీ సాఫ్ట్ నేచర్ అని చెప్పారు. దానికి ఫర్ ఉంది, అదే కదా డిఫరెంట్గా ఉంది. ఓ క్రేజీ. ఎన్ని ఉన్నాయి? ఓ క్రేజీ. హలో. సో మేమైతే ఇప్పటి వరకు కొంచెం రూమ్ దగ్గరికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. హలో. రెస్ట్ తీసుకొని ఇంక ఇప్పుడు లంచ్కి వెళ్ళాలన్నమాట. సో లంచ్ చేసిన తర్వాత ప్లాన్ ఏంటో చెప్తా. మా లంచ్ వచ్చేసి ఇదన్నమాట. చపాతీ అండ్ ఆలూ కుర్మా, పన్నీర్ కుర్మా, సాలెడ్, పప్పు ఉంది, ఇంకా రైస్ ఉంది, ఇదొక స్వీట్ అండ్ ఇదొకటి ఏదో ఇచ్చారు. ఇదేంట్రా? జ్యూస్. ఫుల్ మీల్. షాప్ ఉంది. ఐటమ్స్ అన్ని డెకరేషన్ సంబంధించిన బట్టలు, యాక్సెసరీస్, దేవుడు అంటే పూజకి సంబంధించినవన్నీ కూడా మనకి అన్నీ ఉన్నాయి కలెక్షన్. చూద్దాం. నాకైతే నేను ఆల్రెడీ ఒక లెక్కేసి వచ్చాను, చాలా చాలా నచ్చింది. నిన్న వచ్చాను కదా నేను, సో అప్పుడు లెక్కేసాను. చాలా బాగుంది కలెక్షన్. ఒకసారి చూడండి. ఇదంతా కూడా రాధాకృష్ణుల యాక్సెసరీస్, చక్కగా నగలు. అండ్
ఇక్కడ పెట్టారు ఆయన బట్టలు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మీరు చూసిందే, ఇక్కడ అంతా కూడా మనకి దేవుడికి సంబంధించినవన్నీ దొరుకుతాయి అన్నమాట. లైక్ కిరీటం దగ్గర నుంచి మెడలో మాలలు, రాతికి జడ, చిన్న మిర్రర్ చూడండి ఎంత బాగుందో అసలు అవి కూడా. సో ఇవన్నీ దొరుకుతాయి. మామూలుగా అయితే మనం బయట ఎక్కడ అంత ఈజీగా దొరకవు. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఎంత బాగున్నాయంటే అసలు అన్ని రకాలన్నమాట. కృష్ణుడు అంటేనే అలంకారం కదా, ఆయన అలంకార ప్రియులు కాబట్టి చక్కగా మనం ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా రేజన్స్ అనేవి. సో లాస్ట్ టైం నేను కూడా చేయించాను లక్ష్మీదేవి. సో ఇందులో మనకి కృష్ణుడి రూపం కాబట్టి కృష్ణుడికి గ్రాండ్గా బట్టలు వేయాలన్నా కూడా మొత్తం అన్నీ కూడా కృష్ణుడికి సంబంధించిన సైజెస్ ఉన్నాయి సరే. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఎంత గ్రాండ్ ఉంచాలంటే వెల్వెట్ అన్నీ కూడా నార్మలే రెగ్యులర్గా మనకి దొరికేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ పైన కృష్ణుడు వేయాలి ఉన్నాయి ఉండే దాంతో Indian jewel 8,450 rupees. Yes, nice collection. ఇప్పుడే లంచ్ చేశాడు, మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్. ఏంట్రా లంచ్ ఏమైందిరా? లంచ్ చేసింది ఏమైంది? ఆల్రెడీ అరిగిపోయింది. అరిగిపోయిందా? ఇదే నా డైట్ ఫ్రెండ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్. దాన్ని డైట్ అంటారా? ఇప్పుడే ఫుల్గా లంచ్ చేసావు, లంచ్ చేసి రాగానే మళ్ళీ ఫ్రెండ్స్ మనం వండుకుంటాం ఏదో ఒకటి తింటున్నాం. సో ఈవినింగ్ మేము బయటికి వెళ్తున్నాం, బట్ టూ మచ్ వేడిగా బాగా ఎండగా ఉంది. ఇక్కడ మనకి ఇట్లా ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి, లోపల తిరగచ్చు హ్యాపీగా. కోసం ఇప్పుడు మేము కేశీఘాట్కి వెళ్తున్నాము బోటింగ్. ఇప్పుడు వచ్చేసి కేశీఘాట్కి వచ్చాము. ఈ లోపలికి ఇలా వెళ్తే అండ్ ఇలా వెళ్తున్నాం. ఇదంతా ఘాట్ అన్నమాట. ఇంకా బోటింగ్ అవుతుంది లోపలంతా. సో వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ బోటింగ్. ఓకేనా నిఖిలేష్?
Chaitanya Mahaprabhu one time Radharani told to Lord Krishna that you cannot understand my love, my feelings. So Krishna told, well, no, I know each and everything. Well, no, you don't know. So, so then that time Krishna told, well, okay, if you are telling that I cannot live with your feelings, so I'm just giving you a promise that I will take a bond and I will take the whole feeling with you and I will take a full life. So Krishna took a bond as like a Chaitanya Mahaprabhu and Krishna was a mood of like a Radharani. So Krishna performed that Leela. 550 years before that Vrindavan was ruled by some Muslims, some Mughals, some Muslims. So that's why the local peoples are very much frustrated. They forgetted that they are Brajvasi and what type of Leela happened there, what type of pastimes of this particular area or something. So when Chaitanya Mahaprabhu personally came here, so Chaitanya Mahaprabhu told that this one is this area is known as a Gokulanand. So there is this you are the Brajvasi and Krishna performed this Leela like this. So many things happened there. So when Krishna that Chaitanya Mahaprabhu came here also. So one time when there was a one devotee here, so who told who knows that Krishna this Chaitanya Mahaprabhu is personally as a Krishna and Radharani. So who told, well, because you are going from Vrindavan, so please give me something which is just like a memory. So Chaitanya Mahaprabhu told, I am just a sannyasi, I don't have any type of money or something which I can do. No, please give me something. Well, okay. So he just put up one stone and Krishna, this Chaitanya Mahaprabhu touched that stones and this thumb impression on put on that stone. So that the stones is inside there. సో నో ఇక్కడ దిగాం మేము. ఇక్కడ నుంచి ప్రేమ మందిర్కి వెళ్ళాలి, లోపలికి కొంచెం నడవాలి. ఫుల్ క్రౌడ్, హెవీ క్రౌడ్. ప్రేమ మందిర్కి వెళ్ళడానికి టూ మచ్ క్రౌడ్. వినాయకుడు దర్శనం ఇచ్చాడు స్టార్టింగ్లోనే, పెద్ద వినాయకుడు. సో టూ మచ్ క్రౌడ్ నుంచి వస్తున్నాం మనం.
అంత అట్రాక్టివ్గా ఉంది. నైస్. కానీ క్రౌడ్ వల్లే కొంచెం ఎక్కువగా ఈ గోవాకి ఫైనల్లీ వీ కేమ్ టు ఆర్ డెస్టినేషన్. మళ్ళీ మొత్తం తిరిగి బట్ ఏమన్నా క్రౌడ్, అసలు టూ మచ్ క్రౌడ్. అమ్మో బాబాయ్, ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. వాళ్ళైతే కాదు, ఇంకే రూమ్కి వెళ్ళి పడుకోలే. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ వ్యూలో కూడా. ఓన్లీ వన్ ఆఫ్ ది చక్రాస్, ఇంకా 10 చక్రాస్ కడతారు. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మిగతా అవన్నీ కూడా. దీనికి 3 చక్రాస్ ఉన్నాయి, 1 2 3. ఇంకా 10 కడతారు. ఇదే పెద్ద కనిపిస్తే ఇంకా పెద్దస్ట్ ఎట్లా కనిపిస్తుంది? పెద్ద కాదు, పెద్ద. సో ఎస్, ఐ హోప్ మొత్తం ఈ వ్లాగ్ అంతా చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకటే స్ట్రెచ్లో వెరీ లాంగ్ వ్లాగ్ చేశాను. ఐ హోప్ నచ్చితే, ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. ఒకవేళ మీరు ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే కనుక నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే అడ్రసెస్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ప్లీజ్ డూ చెక్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.